రైట్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతల మధ్య అస్సలు పోటీ నడుస్తుంది. ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు 3 రౌండ్లు పూర్తి కాగా అన్ని రౌండ్లలోనూ నవీన్ యాదవ్ పూర్తి ఆధిక్యాన్ని కనబరిచారు. తాజాగా అందిన సమాచారాన్ని బట్టి మరో రౌండ్లో కూడా మొత్తంగా 5 రౌండ్లలో కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు ఫోన్ ద్వారా. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వార్ వన్ సైడ్ నడుస్తుందనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు దాదాపు 6వ రౌండ్ పూర్తి కావస్తున్నప్పటికీ కూడా మొదటి రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ ఆధిక్యంలోనే కనబడుతుంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రతి రౌండ్ లోనూ వెనుకంజలోనే ఉందని చెప్పాలి. అయితే మొదటి రౌండ్ లో మాత్రం కేవలం 40 ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ కొంత ఆధిక్యంలో ఉన్నప్పటికీ తర్వాత రౌండ్ లో బీఆర్ఎస్ ముందంజలోకి వస్తుందని చెప్పేసి కూడా అందరూ భావించినప్పటికీ కూడా ఎక్కడా కూడా మొదటి రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కనబడుతూ వస్తుంది. మొదట 1000-2000 ఓట్లతో కనబడినప్పటికీ 3-4 రౌండ్లకు వచ్చేసరికి అది 2000 నుంచి 3000కు పైగా ఓట్ల పైచితో వారి యొక్క ఆధిక్యం అయితే కనబడుతూ వస్తుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ స్థానం కైవసం చేసుకోవాలని చెప్పేసి ఏ పార్టీకి ఆ పార్టీ ధీమాలు వ్యక్తం చేస్తూ కూడా దానికి అనుగుణంగానే పోటీని ఇస్తూ ప్రచారాలు చేశాయి. కానీ పోటీలో ప్రచారం చేసినప్పటికీ ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ భావించినప్పటికీ ఎక్కడ కూడా వాటి యొక్క విజయం ఎక్కడ కూడా కనపడలేదు. రెండు కూడా అంటే పరాభవం పాలవుతున్నాయని చెప్పాలి. వాళ్ళ పూర్తిగా వైఫల్యం చెందినని చెప్పాలి. అయితే మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అన్నింటిలోనూ ముందంజలో ఉంది. ఎందుకంటే అభ్యర్థిని ప్రకటించడము, ప్రచారంలో ముందుకెళ్లడము, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అంటే బాకీ కార్డు రూపంలో ఒక బాకీ కార్డు రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ ఎన్ని ప్రజలకు ఏమేమి బాకీ ఉంది అని చెప్పేసి కూడా ఒక బాకీ కార్డుని కూడా ప్రతి ఇంటికి గడప గడపకు తీసుకెళ్తే ప్రచారం చేసింది. ఎన్ని అవస్థలు వాళ్ళు పడినప్పటికీ, ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రచారం చేసినప్పటికీ జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి చేకొట్టారు. ఎక్కడ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్లస్ ఉన్నా కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత మెజారిటీ అయితే కనబడుతూ వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఎప్పుడు కూడా అంటే గతంలో కావచ్చు, మొన్నటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా ఒక ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీలైనా కూడా ఈ తీవ్ర స్థాయిలో అంటే జూబ్లీహిల్స్ లో వడ్డించినటువంటి శక్తులు ఎక్కడ కూడా అంటే చేయలేనే చెప్పాలి. ఎందుకంటే గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా వచ్చింది. కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఏ పార్టీ కూడా అంత పెద్దగా ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు. పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ చేసినటువంటి నేపథ్యం లేదు. కానీ అక్కడ కంటోన్మెంట్ లో మాత్రం బీజేపీతో పాటు బీఆర్ఎస్ పోటీలో ఉన్నప్పటికీ మరొకసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అర్బన్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చేయకొట్టినప్పటికీ గ్రేటర్ పరిధి కోసం మాత్రం అందరూ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు, బీఆర్ఎస్ నే గెలిపించారు. అయితే ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఖచ్చితంగా గ్రేటర్ ను పట్టు సాధించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ వ్యూహాలన్నిటి కూడా ఇప్పటికే పదును పెడుతున్నట్టు నేపథ్యంలో ఒకవైపు కంటోన్మెంట్ ఉప ఎన్నిక, దాని తర్వాత వచ్చినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి టీం వర్క్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కావచ్చు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ కు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా జూబ్లీహిల్స్ ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తూ ప్రచారం చేసింది. గత ప్రభుత్వ వైఫల్యాలను 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్ కి చేసింది ఏంటి, ఎక్కడ చూసినా కూడా మురికి రోడ్లే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్లడము, ప్రజలు కూడా దాని వైపు ఎక్కువగా మొగ్గు చూపిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవైపు బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విఫలమైంది, ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ తో పాటు బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను మాత్రం నిలదొక్కుంటే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు కొంత మరొకసారి మెరుగుపడితే వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ధీమా వ్యక్తం చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. దానికి అనుగుణంగానే వాళ్ళ యొక్క షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేశారు. ప్రతి 100 మందికి ఒక మాజీ ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు డివిజన్ల వారీగా ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ నియమించినప్పటికీ కూడా ఎక్కడ కూడా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ యొక్క హవా అయితే కొనసాగలేదని చెప్పాలి. ఇప్పటివరకు 6 రౌండ్ పూర్తవుతుంది. 6 రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలోనే కొనసాగుతుంది. వచ్చేటువంటి రౌండ్స్ లో కూడా యూసుఫ్ కూడా తో పాటు మరికొన్ని డివిజన్ లో ఉన్నటువంటి రౌండ్స్ కి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుందని చెప్పేసి ఇప్పటికే భావిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే యూసుఫ్ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఉన్నటువంటి ప్లేస్ తో కావచ్చు, నవీన్ యాదవ్ కొంత అక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ కి మరొకసారి
ఆధిక్యం కనబరుస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే వీళ్ళు అంచనాలు వేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం అక్కడ కూడా ఖచ్చితంగా పోటీ ఇవ్వలేదు, అంటే ఆధిక్యంలోకి రాలేదు అని చెప్పేసి మాత్రం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే బీఆర్ఎస్ చేసినటువంటి పనులన్నీ కూడా జూబ్లీ హిల్స్ లో వాళ్ళు చేసినటువంటి ప్రచారాలు కావచ్చు, వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అన్ని కూడా ఫెయిల్ అయినాయని మనం చెప్పుకోవచ్చు. ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తప్పుకున్నప్పటి నుంచి, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఒకటి రెండు సభల్లో ప్రచారంలో పాల్గొన్నారు తప్ప మళ్ళీ ఎక్కడ కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం లేదు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ బాధ్యతలన్నిటి కూడా కేటీఆర్ భుజాలపైన వేసుకొని మరీ ప్రచారం చేయడం కావచ్చు, పార్టీ కార్యక్రమాలను ప్రజలు చేస్తుండడం కావచ్చు, ఇవన్నిటిని కూడా ఒకవేళ బీఆర్ఎస్ వైఫల్యం చెందితే కొంత కేటీఆర్ కి అంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే క్లియర్ గా కనపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఒకవేళ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కి ప్రజలు పట్టం కడుతున్నారని చెప్పేసి మనం అందరం భావించేసి, ఎందుకంటే ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలే కాకుండా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం అన్ని ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ప్రజలందరి కన్ను కూడా జూబ్లీ హిల్స్ వైపే ఉందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే అక్కడ గట్టి పోటీ ఇవ్వాలని చెప్పేసి అన్ని పార్టీలు ప్రచారం చేయడం, ఏకంగా సీఎం స్థాయిలో కూడా జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేశారంటే కూడా జూబ్లీ హిల్స్ యొక్క పరిస్థితి మనము తెలుసుకోవాల్సిన నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే మొత్తంగా బీజేపీ మాత్రం ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క పనులన్నిటిని, అంటే వాళ్ళ యొక్క ప్రచార శైలిని ముందుకు తీసుకెళ్లినప్పటికీ కూడా, అంటే ఒకవైపు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను, వచ్చినటువంటి 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తూ వాళ్ళ వైఫల్యాలు ఎండగడుతూ ఇంటింటి ప్రచారం బీజేపీ కూడా చేసినప్పటికీ బీజేపీ ఎక్కడ కూడా గట్టి పోటీ ఇవ్వడం కాదు, కనీసం అసలు ఆ లైన్ లో ఉందనే విషయం కూడా క్లియర్ గా మనకు అర్థమవుతుంది, లేదనే విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. మనం చూసాము అధికారికంగా ఈ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి వివరాల ప్రకారం మనం చూసినట్లయితే ఒకవైపు 27 మెజారిటీ ఓట్లతో 27,000 ఓట్లతో కాంగ్రెస్ అక్కడ ఆ రౌండ్స్ లో ఆధిక్యంలో ఉంటే, ఏదైతే బీఆర్ఎస్ కి 22,000 ఓట్లు పడితే కేవలము